Good afternoon, students. నా వాయిస్ వినిపిస్తుందా మీకు? శ్యామలయ్య, ఆంజనేయులు వినబడుతుంది సార్. వినిపిస్తుందా? వినబడుతుంది సార్. వినబడుతుంది సార్. సో ఎవరు ప్రజెంట్ చేస్తారు? శ్యామలయ్య, ఆంజనేయులు. శ్యామలయ్య చేస్తాం చేస్తాను సార్. చేస్తాను సార్. ఓకే, స్టార్ట్ చేయండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా పేరు శ్యామలయ్య. నా రూల్ నెంబర్ వచ్చేసి 30 సార్. ఓకే సార్, మనం ఈరోజు అసబ్జాయి వంశంలో నుంచి వాళ్ళ ముగ్గురు గొప్ప రాజుల దగ్గర సేవలు అందించిన వాటి చెప్పండి క్లియర్ గా సార్. సెమినార్ టైటిల్ చెప్పండి. అసబ్జాయి వంశంలో సాలార్ జంగ్ యొక్క సంస్కరణలు, పరిపాలన, రెవెన్యూ అండ్ విద్య ఏ విధంగా ఉన్నది అతని యొక్క గొప్పతనం గురించి చెప్పబోతున్నాను. లేదు శ్యామలయ్య, టైటిల్ క్లియర్ గా చెప్పండి. సాలార్ జంగ్ సంస్కరణల, రిఫార్మ్స్ ఆఫ్ సాలార్ జంగ్. సాలార్ జంగ్ యొక్క సంస్కరణలు సార్. ఓకే. ఈ సాలార్ జంగ్ రూల్ నెంబర్ 30 సార్. 30. ఓకే, రిఫార్మ్స్ ఆఫ్ సాలార్ జంగ్. అవును సార్. స్టార్ట్ చేయండి. ఈ సాలార్ జంగ్ దివాని నాసిరుద్దౌలా, అఫ్జలుద్దౌలా, మహబూబ్ అలీ ఖాన్ అనే ముగ్గురు రాజుల దగ్గర దివాన్ గా పనిచేశాడు. దివాన్ అంటే ఒక ప్రధానమంత్రిగా ఇతను సేవలు అందించాడు. ఇతను నాసిరుద్దౌలా దగ్గర 1853లో దివాన్ గా అంటే ప్రధానమంత్రిగా సేవలు మొట్టమొదటిగా అది పదవి చేపట్టాడు. ఇతను పదవి చేపట్టక ముందు మెదక్ జిల్లా తాలూక్దార్ అనగా ఈ కలెక్టర్ బాధ్యత స్వీకరించాడు. అయితే 1869లో అసబ్జుల మరణం తర్వాత సాలార్ జంగ్ బాగా కలిసి వచ్చింది. ఆ టైంలో ఏమైందంటే బాగా మహబూబ్ అలీ ఖాన్ టైంలో కొంచెం గ్యాప్ అన్నారు. ఆ కాలంలో రాజ్యాంగ విపత్కరమైన పరిస్థితులు బాగా ఉండలేవు సార్. రాజ్యాన్ని బాగా నడిపించాలని సాలార్ జంగ్ యొక్క సంస్కరణలు బాగా చేయాలని ఆ కాలంలో బాగా చెప్పుకుంటారు. అయితే ఆ విధంగా పరిపాలనా సంస్కరణలు ఏ విధంగా ఉన్నాయని మనం చూసాం. 1850లో రెవెన్యూ అధికారుల స్థానంలో జీతాలు ఇచ్చే తలక్దార్ అనే సంస్థను ఏర్పాటు చేస్తారు సార్. ఇతని సాలార్ జంగ్ యొక్క ఆ తలక్దార్ అంటే కలెక్టర్ ఏర్పాటు చేస్తారు. 1869లో జిల్లా బందీ విధానం ప్రవేశపెడతారు సార్. ఈ జిల్లా బందీ విధానం అనేది ఏ విధంగా అంటే ఒక రాజ్యాన్ని 14 జిల్లాలుగా విభజిస్తారన్నమాట. ఆ జిల్లాలకు అప్పల్ తాలూక్ అనే కలెక్టర్ గా పెడతారు. తర్వాత అతని సహాయార్థము దోహం తాలూక్ అంటే సబ్ కలెక్టర్ అని ఒక వ్యక్తిని, 3వ శ్రేణిల సోయం తాలూక్దార్ అని తహసీల్దార్, ఇప్పుడు మన రెవెన్యూ డిపార్ట్మెంట్ తహసీల్దార్ గా నియమిస్తారు. ఈ విధంగా 3 పరిపాలన విధంగా చేస్తారన్నమాట. తాలూక్దార్ విధానాన్ని పర్యవేక్షించడానికి మజ్లిస్-ఏ గుజరీ అనే పరిపాలన బోర్డును ఏర్పాటు చేస్తాడు ఇతను, ముఖ్యంగా సాలార్ జంగ్. అయితే ఇతడు 14 జిల్లా అది ఎక్కువ కాలము ఉండలేకపోయింది సార్. 2 సంవత్సరాలు అది పరిపాలన చేయడం జరుగుతుంది. అది నచ్చలేదని రాజులు చేస్తారు. అయితే ఆ 14 జిల్లాలను కలిపి సుబాల్గా విభజిస్తాడు. ఆ సుబాలని పైన సర్దార్ తాలూక్ అనే ముఖ్యమైన అధికారులను నియమించడం జరుగుతుంది. అయితే ఇది సేమ్ ఏ విధంగా అంటే బ్రిటిష్ కి ఈ పోలిన నమోదంగా ఉంటుంది తలక్దార్ అనే విధంగా. అయితే గ్రామాల్లో పర్యవేక్షణ చేయడానికి పట్వారీలను, పటేలను శాంతి భద్రతల కోసం ఇతను ఏర్పాటు చేయడం జరుగుతుంది. రోలిల్లా పఠాన్ అనే వ్యక్తిగత సైన్యాన్ని, ఆ సైన్యాన్ని ఏంటంటే నిజాంలో ఉన్నటువంటి దివాని గాని, ఇతర ఉద్యోగులు గాని, ఇతర వ్యక్తులు గాని, సామాన్య ప్రజలు గాని ఆ దేశం నుంచి, ఆ రాజ్యం నుంచి రాజుకు బయటికి పోవడానికి వీల్లేదని ఒక ఆంక్ష పెడతాడు. అయితే 1868లో సాలార్ జంగ్ సదార్ ఉల్ హమ్ అనే 4 వ్యక్తులను నియమిస్తాడు, మంత్రులను నియమిస్తాడు. వీరిలో 3 కొత్తగా ఏర్పాటు చేసిన పోలీసు, రెవెన్యూ, న్యాయ చట్టాల బాధ్యతను ఏర్పాటు చేస్తున్నాడు. 4వ మంత్రి విద్య, ఆరోగ్యం అనే కొత్తగా 4వ దూత ఏర్పాటు చేస్తారు సార్. ఆ టైంలో రెవెన్యూ సంస్కరణలు ఏ విధంగా ఉన్నాయంటే రాజ్యాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా సాలార్ జంగ్ పెట్టుకుంటారు సార్. కొత్త ఆలోచనలు పెట్టుకుంటారు. అమల్లో ఉన్న విద్యా విధాన్ని రద్దు చేస్తాడు సార్.
పన్ను విధానాన్ని రద్దు చేస్తాడు. ఈ విధానం వల్ల పన్ను వసూలు చేయడం వల్ల దప్తిదారులు ఇప్పుడు నడమధ్యల దప్తిదారులు రాజుకు డైరెక్ట్ ఇవ్వకుండా దప్తిదారులను నడమధ్యలో పెట్టి ఆ దప్తిదారులు ఏ విధంగా పన్ను వసూలు చేస్తారంటే ప్రజల దగ్గర డబ్బు తీసుకొని ఆ సగం డబ్బు వాళ్ళ దగ్గర తీసుకొని ప్రభుత్వానికి కొంత శాతమే ఇచ్చి ఆ డబ్బులు ఎంతో నడమధ్య ఉన్న దప్తిదారులు మాత్రమే లబ్ధి పొంది ఎంతో అభివృద్ధి చెందిపోయాడు. అయితే ఆ విధంగా కాకుండా సాలార్ జంగ్ ఏ విధంగా చేసిందంటే ఆ దప్తిదారులను నడమధ్యలో పెట్టకుండా ప్రజలకు నేరుగా కట్టాలంటే తలుపుదారుని కలెక్టర్లను ఏర్పాటు చేస్తారు సార్. వాళ్ళకు డైరెక్ట్ ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది చేసి ఆ డైరెక్ట్ ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుంది ఆ కలెక్టర్ నేరుగా ఒక పట్టిక అనేది ఇచ్చేస్తున్నారు. ఆ విధంగా దప్తిదారు నడమధ్యలో చేయడం జరుగుతుంది. రైతుల నుంచి పన్ను వసూలు చేయడానికి నేరుగా జీతాలు ఇచ్చే ప్రతిపాదన తాలూకుదారులకు నియమిస్తారు సార్. కలెక్టర్లకు డైరెక్ట్ పన్నులు ఇస్తే అదే రాజ్యం నుంచే ఇప్పించడం జరుగుతున్నది. డైరెక్ట్ ఒకవేళ మనం ప్రజలే కలెక్టర్లకు ఇస్తే నడమధ్యలో మళ్ళా సేమ్ దప్తిదారుల లాగానే అయిపోతుంది. ఈ విధంగా సాలార్ జంగ్ గొప్ప ఆలోచనలు ముందు మనకు తెలుసుకుంటున్నాయి సార్. అయితే సాలార్ జంగ్ ప్రవేశపెట్టిన ముఖ్య సంస్కరణ ద్రవ్య వ్యవస్థీకరణ సార్. వాళ్ళ కాలంలో ద్రవ్య అంటే రాజ్యంలో ద్రవ్యం ఒక జిల్లాలో ఇట్లా ఎవరంతా వారికి తయారు చేసుకుంటారు. ఆ ద్రవ్య పరిస్థితి ఏంటంటే ఎవరంతా వారే ద్రవ్యాన్ని ఏర్పాటు చేసుకొని రాజ్యంలో నకిలీ నోట్లు అనేది చాలా పెద్ద ఉండిపోతున్నాయి. ఎవరంతా వారి ద్రవ్యం చేసుకొని ఈ పొద్దు కాలంలో ద్రవ్యానికి విలువ లేకపోతున్నాయని ఆ ద్రవ్యాన్ని జిల్లాకు తీసేసి మొత్తం ఆధీనంలో ప్రభుత్వ ఆధీనంలో ఉండేలాగా ఆ ద్రవ్యాన్ని ప్రభుత్వమే చేసేలా ద్రవ్యాన్ని ఒక ఏర్పాటు చేస్తాను. దాన్నే హాలిషిక్కా అనే ఒక నాణ్యాన్ని ఇతను ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్. ఇతను కాలంలో ఆంగ్ల విద్య కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది సార్. ఈ 1870లో సిటీ కాలేజ్ మొదలైన కాలేజీలు కూడా ఇతను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇతను చేసిన సంస్కరణలు ఇతను ముగ్గురు ఎవరు మన నసరుద్దౌలా, అఫ్జలుద్దౌలా, మహబూబ్ అలీ ఖాన్ దగ్గర మంచి ఈ గొప్ప వ్యక్తి అన్నమాట ఇతను సాలార్ జంగ్. ఓకే, సో ఫైనల్ గా కన్క్లూడ్ చేయండి, ఆయన గొప్పతనం చెప్పేసి క్లోజ్ చేయండి. ఇతను సాలార్ జంగ్ అనేది ఇతను ఒక ఈ ప్రధానమంత్రి అయితే ఒక రాజు కీలుబొమ్మ లాగా ఉండి ఇప్పుడు మన ప్రధానమంత్రి ఏ విధంగా సేవలు అందిస్తున్నాడో సేమ్ అదే విధంగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అదే. రాజు ఒక కీలుబొమ్మ లాగా ఉండి ప్రధానమంత్రి ఏ విధంగా రాజ్యాన్ని నడిపిస్తున్నాం ఈ విధంగా ఇసోటి రాజు ఉన్నారు కాబట్టి అసోటి రాజు నుంచి ఇసోటి నేర్చుకున్నాం కాబట్టి ఇతని యొక్క సంస్కరణ ఎంతో గొప్ప అని నేను నిర్ణయించుకుంటున్నాను సార్. వెరీ గుడ్, థ్యాంక్ యూ శ్యామలయ్య. థ్యాంక్ యూ సార్. ఆల్రెడీ మార్నింగ్ నుంచి వెయిట్ చేయించినట్లున్నా. ఓకే, ఏం లేదు సార్, నేను మొన్ననే మొత్తం అనుకున్నా జర రిలేటివ్ చనిపోయినట్లు ఉంటుంది అందుకోసం అని చెప్తాం అనుకున్నా. మార్నింగ్ కాల్ చేసినా నువ్వు కట్ చేసినావు సార్. పర్వాలేదు, మార్నింగ్ నేను కాలేజీకి వెళ్ళేసరికి హరిశంకర్ సార్ క్లాస్ తీసుకుంటున్నారు, అట్లా లేట్ అయింది. మధ్యాహ్నం పవర్ పోయింది, అప్పటి నుంచి ఇక పవర్ రాలేదు, ఇక వెయిట్ చేశాను, ఇక మళ్ళీ పవర్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేశాను అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ శ్యామలయ్య. మీది రైట్ నప్పు పంపించండి. సరే సార్. అట్లనే అసైన్మెంట్ ఇంటర్నల్ పంపించారా? పంపించాను సార్. ఓకే, థ్యాంక్ యూ. రైట్, నెక్స్ట్ ఆంజనేయులు, మీరు చెప్పండి. సార్ సార్ నా పేరు ఆంజనేయులు సార్. నా రూల్ నెంబరు 02 సార్. ఓకే, నేను సెమినార్ టాపిక్ వచ్చేసి శివాజీ గురించి చెప్పాలనుకున్నా సార్. శివాజీ, చెప్పండి. శివాజీ జన్మించిన ప్రాంతం శివనేర్ దుర్గం సార్, ప్రస్తుతం పూణే జిల్లాలో ఉంది. ఈయన తల్లి జిజియాబాయి, తండ్రి షాజీ భోన్స్లే. ఈయన జన్మించిన సంవత్సరం 1627లో సార్. ఈయన మొత్తం పాలించింది 20 సంవత్సరాల్లో పాలించాడు సార్. ఇతని తల్లిని షాజీ భోన్స్లే విడనాడి ఇంకొక భార్యను చేసుకున్న తర్వాత శివాజీకి సంరక్షకుడిగా దాదాజీ కొండాదేవ్ ఉండేవాడు సార్. అలాగే శివాజీకి మత గురువుగా సమర్థ రామదాస్ అనే ఆయన ఉండేవాడు సార్. అలాగే శివాజీకి ఇష్టమైన దైవం భవానీ మాత. ఇతన్ని మహారాష్ట్ర ప్రజలు అందరూ జాతిపిత అనేవారు.
అలాగే ఈయన ఆక్రమించిన దుర్గాలని చూసుకుంటే ఈయన మొదటిసారిగా ఆక్రమించిన దుర్గం తోరణ. ఈయన ఈ దుర్గాన్ని ఆక్రమించిన తర్వాత అక్కడ నిర్మించిన దుర్గం వచ్చేసి రాయగఢ్. అలాగే ఇంకొక ప్రాంతాన్ని ఈయన ఆక్రమించాడు. ఆ ప్రాంతం పేరు కొంకన్. ఈ కొంకన్ ఆక్రమించిన ప్రాంతంలో నిర్మించిన దుర్గం ప్రతాప్గఢ్. అలాగే 1653లో సింహగఢ్ ను కూడా ఆక్రమిస్తాడు. ఆ సింహగఢ్ కు విజయదుర్గం అనే పేరు పెట్టి అక్కడి నుండే విజయ శకాన్ని ప్రారంభిస్తాడు. ఈయన కొల్లగొట్టిన మొఘలుల యొక్క నౌకా స్థావరం సూరత్ 1664లో కొల్లగొడతాడు. ఈయన సూరత్ ను రెండు సార్లు దోచుకున్నాడు. మొదటిసారి 1664లో, సెకండ్ టైం 1670లో దోచుకున్నాడు సార్. ఇలా దోచుకున్న శివాజీని బంధించడానికి మొఘల్ రాజు అయినటువంటి ఔరంగజేబు తన సేనాని అయినటువంటి రాజా జయసింగ్ ను పంపగా అతను శివాజీని ఓడించి బందీగా మొఘల్ రాజ్యానికి తీసుకొస్తాడు సార్. అక్కడ తీసుకొచ్చిన తర్వాత శివాజీకి ఔరంగజేబు మధ్య సంధి జరుగుతుంది సార్. ఆ సంధి పేరు పురందర్ సంధి. ఈ సంధి 1665లో జరుగుతుంది. ఈ సంధి ప్రకారం, పురందర్ సంధి ప్రకారం శివాజీ మొఘలులకు 23 కోటలు అప్పగించడం జరిగింది సార్. అందుకు గాను శివాజీకి ఔరంగజేబు రాజా అనే బిరుదును ఇవ్వటం జరిగింది. ఈయన బిరుదు తీసుకున్న తర్వాత 1674లో శివాజీ పట్టాభిషిక్తుడయ్యాడు. ఈయన పట్టాభిషిక్తుడైన తర్వాత తాను తన రాజ్యానికి స్వరాజ్యం అనే పేరు పెట్టుకోవటం జరిగింది సార్. ఓకే, రైట్. అయిపోయిందా సార్? అయిపోయింది సార్. ఓకే, థ్యాంక్ యూ ఆంజనేయులు. ఓకే సార్. మీకు ఇప్పుడు ఓకేనా సిగ్నల్? సిగ్నల్ ఓకే సార్. ఓకే, రైట్. మరి థ్యాంక్ యూ. ఇంతటితో మన సెమినార్ ప్రజెంటేషన్స్ అయిపోయినాయి. మీరే లాస్ట్. ఇంకొకళ్ళు భారతి, ఆమె మిగిలిపోయింది. మేబీ ఆమె రేపు చెప్పే అవకాశం ఉన్నది. రైట్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్ అండ్ యువర్ నైస్. ఓకే సార్, బాయ్ సార్. ఓకే, సో ఇప్పుడు మీరు అంటే మన సిలబస్లో భాగంగా సార్, ఈరోజు నేను క్లాస్ అయితే తీసుకోలేదు, కానీ సో ఏదైతే మనం సోషల్ అండ్ ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా ఏదైతే మీ థర్డ్ సెమిస్టర్లో ఉన్నటువంటి సెకండ్ పేపర్ ఫస్ట్ మాడ్యూల్ కంప్లీట్ చేసుకున్నాం, అట్లనే సెకండ్ మాడ్యూల్లో మనం ఏదైతే సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్కి సంబంధించినటువంటి అంశాలు చెప్తున్నాం. ఓకే, సో అందులో రైట్. ఇప్పుడు మీరు మీ ఆడియోస్ మ్యూట్ చేసుకోవచ్చు, మీరు వినాలనుకుంటే ఇక వినండి. సో ఐ వాంట్ టు కంటిన్యూ మై lecture today because we have another 15-20 minutes time. So I will already I will completed nearly one or two movements, social religious movements, particularly Brahma Samaj and Raja Ram Mohan Rai and Dayanand Saraswati and Arya Samaj and M.G. Ranade and Pradhana Samaj. These three concepts were complete in our earlier classes. Okay, so the remaining another 3 or 4 are there, like Theosophical Society, Young Bengal movement, and Anglo, Aligarh Muslim movement, reform movement. All these are certain movements, social religious movements is
So today I will go with I'll go with Theosophical Society or Theosophical movement, which is one of the important movement which is started by Anand Besant, particularly in India. But it was earlier, it was already started at USA with Blavatsky and Alka. Okay, so which uh, 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 made a certain impact on Indian society regarding the various sections of the society, Indian society, and impact on the religious and social attitude of people of Indian society. Okay, regarding this, I will share the screen also. This ఏమన్నా వాయిస్ వస్తుందా సార్? వాయిస్ వస్తుందా సార్? 1 minute, 1 second. Okay, so this is, I think you are getting my sharing screen, right? ఏమైనా కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది సార్. Right. Okay, so that these are the things regarding the Theosophical Society. The Theosophical Society, which is an important a movement which started in India with the contribution of Anand Besant. Before Anand Besant, who started in theosophical reforms in India. It's already started in USA. Okay, particularly at New York in 1875 by Alcott and Blavatsky. And the theosophy is nothing but it's a wisdom underlying all religions when they are stripped of and superstitions. Okay, superstitions is nothing but blind beliefs. Okay, so it offers a philosophy which renders life intelligible and demonstrate that justice and love guide and cosmos. Okay, so its teachings aid the relevation of the latent spiritual nature in the human being without dependence on any external phenomenon. Okay, so the Theosophical Society had a certain meaning because theosophy, which is a Greek word, is nothing but a God's wisdom. Okay, so it refers to a system of a philosophy concerning or seeking direct knowledge and presumed mysteries of being and nature, particularly concerning the nature of divinity. Okay, so its essence is in its referring to hidden knowledge or wisdom that offers the individual enlightenment and salvation. Okay, so the theosophy seeks to understand the mysteries of the universe and the bonds that unite the universe, humanity, and the divine. Okay,
main goal of the Theosophy is to explore the origin of divinity, humanity, and the world. Okay, so the main aim of Theosophy is Theosophical Society is it's a showing certain humanity, particularly among the world society. Okay, so from illustration of these topics, the Theosophers try to discover a coherent description of the purpose and origin of the universe. Okay, so the Theosophical Society, which is a important society which mainly impact on the world societies, particularly in the USA and also certain Ireland are like that. Okay, so it was entered in India with the Anubisant. Okay, so Anubisant who came to India and it was crystallized in Madras Presidency with its headquarters at Adaya. Okay, so it was totally popularized by Anubisant itself. Okay, so Anubisant, a important important leader among the Indian national movement, and she also a great reformer. Okay, so she tried her level best to run the programs of Indian National Congress very smooth, and she also tried to unite the various ideologies which followed particularly within the Indian National Congress. Okay, so his contribution with Theosophical Society in India created certain miracles in the Indian society. Okay, so it tried to eradicate certain blind beliefs and superstitions in the which prevailed in Indian society at that time. Okay, so what are the main principles of this Theosophical Society? Okay, so the main principle is the universalism. Okay, so universalism in the sense the universal brotherhood. Okay, so the study of comparative religion and philosophy, and the Theosophical Society never supported any a particular religion or a particular culture. Okay, so it is supported all religious teachings. Okay, so it equally supported all religions which were in India at that time, right? So the study of comparative religion and philosophy and investigations into the natural laws which seek to understand the unexplained mystic laws. Okay, so any laws or any theological mysteries or any other religious beliefs or rituals which are unexplained in their form, they were explained to the people in the society. Okay, so that is these are the three important goals or the principles of Theosophical Society. Okay, when you see how the Theosophical Society work in India particularly. Okay, so the Theosophists respected all religions. They were opposed to conversion and believed in the transmigration of the South and occult mysticism. And the Theosophical Society was an integral part of rival Hinduism in India, which also brought about a certain degree of social solidarity. And to quote Anubisant, without Hinduism, India has no future. Hinduism is the soil into which India's roots are stuck, and turn out of that she will wither as a tree turn out of its place. Okay, so this is the main concept of Anubisant, and she also followed certain things, particularly with the support of Theosophical Society. She mingled the national movement with the social religious movement with the help of Theosophical Society. Okay, so the Theosophists also work for abolition of caste,
untouchability, and believed in the philosophy of assimilation. The genuinely worked towards social acceptability and integration of marginalized sections. They tried to better the conditions of the socially excluded by encouraging them to take up mainstream education. Okay, in this regard, ANVISET also set up several educational societies and propagated the need to spread modern education. Okay, so when you see the contribution of ANVISET, ANVISET had joined the Theosophical Society in 1880, and she was firm believer in the teachings of Vedas and Upanishads, and she considered the Indian soil to be liberating and enlightening at the same time that she took the nation as her own and made it her permanent abode. She was a protester against the prevalent evils of the Indian society, like child marriage, unacceptability of widow remarriage, etc. In her attempt to bring education at every doorstep, she started the Banaras Central School. Okay, so it was around this very nucleus that the present Banaras Hindu University culminated. Okay, South India also saw a wave of her efforts in various schools and colleges being established. She was also known for impactful writing, education, philosophy, politics are among the prime concerns which she developed on and worked by the means of Theosophical Society. She also started the Home Rule League in 1916, similar to the Irish League movement in her attempt to spread the vision of society. She vehemently worked for, she published the certain journals like the New India and the Commonwealth. The Theosophical movement had more appeal among intelligentsia than the masses and made its own mark in the 19th century. So it came to be allied with the human renaissance. Okay, so Hindu renaissance. Okay, so the Theosophical Society also comes under a Hindu renaissance. Okay, when you see the features of Theosophical Society, a special relationship could be established between the person served and God by contemplation, prayer, or revelation. Okay, so like other socio-religious movements which propagated their teachings, likewise the Theosophical Society also followed the same thing. Is nothing but if you get certain moksha, or you reach the God by following the prayer or any religion. Okay, so the society accepted the Hindu belief in reincarnation, karma, and drew inspiration from the philosophy of Upanishads, Sankhya, Yoga, and Vedanta school of thought. Okay, so like Arya Samaj and Theosophical Society also supported certain Hindu beliefs and certain traditions which followed in the Hindu religion. Okay, so it called for universal brotherhood without distinctions or race, creed, sex, caste, or color. And the society sought to investigate the unexplained laws of nature and the powers latent in the mind. Okay, so the movement aimed at the quest of the Hindu spiritual wisdom through Western enlightenment. The movement revived and strengthened faith in the ancient doctrines and philosophy of Hindus, to study and teach Aryan philosophy and the belief. The Upanishads revealed the truth of absolute, the universe, and the life. And it was a cosmopolitan enough to appreciate all forms of religion and all modes of worship. Apart from the philosophical and spiritual discourse, which the society carried out, its valuable contribution to the Hindu awakening came from its literary and research activities. Okay, so Hindu scriptures were published, and many Hindu scriptures like many books which were published and translated into the English, and the Hindu books which are in the English also translated into various vernacular Indian languages. Okay, so the society encouraged reforms and framed educational schemes to work them out.
Okay, so within the frame of the social religious reform movement of Theosophical Society, which encouraged and established many educational institutions. Okay, the best example is Hindu Benares School, which is later called as Hindu, Benares Hindu University. Okay, which is also a great contribution of Anubisant. Okay, so these are certain things about Anubisant and Theosophical Society, right? So these are certain things we already discussed in our socio-religious and reform movements, and I will give you another social-religious reform movement in our next class. I think it may be tomorrow. Okay, so thank you, Anjaneyalu. Thank you very Okay, sir. much. Okay, so right, I am going to end my class today, and I will meet you again tomorrow in the with another concept within the social and economic history of modern India. Okay. Okay, sir. Okay, I am ending my class today, and if you had any facility to listen the classes, you can attend the class by following the links which I posted in the group. Okay, so నీకు అవకాశం వినే అవకాశం ఉంటే నువ్వు రోజు క్లాసులు అటెండ్ అయ్యే ప్రయత్నం మాత్రం చెయ్యి, రైట్? ఓకే సార్. అవకాశం లేకపోతే ఏం చేయలేము, కాకపోతే అవకాశం ఏమన్నా ఉంటే మాత్రం వినే ప్రయత్నం అయితే చెయ్యి. ఓకే సార్. ఓకే ఆంజనేయులు, థ్యాంక్ యూ. నేను నా క్లాస్ ఎండ్ చేస్తున్నాను ఈరోజు, రైట్? మరి నెక్స్ట్ క్లాస్లో కలుస్తాను.